పని. పని చేయాలంటే బద్ధకంగా ఉందా? నీ వల్ల అవ్వడం లేదు కదా! ముడ్డి కదలడం లేదు కదా అసలు. ఎందుకు కదులుతుంది? 25 ఏళ్ళు నిన్ను కూలి, నాలి చేసి నొప్పి లేకుండా 3 పూటలు పెట్టినా మీ అమ్మ, మీ నాన్న అనాలా? నీకేముంది తప్పు? ఇదసలు తప్పే లేదు. 25 ఏళ్ళు వాళ్ళు ఎలాగోలా సాకేశారు. తర్వాత నువ్వు చేసావు కదా ఒక తప్పు. పనికిమాలిన తప్పు ఒకటి. ఏంటి? 3 ముళ్ళేసి ఒకదాని గొంతు కోసేసావు కదా! ఇంకా ఆపలకే తప్పలా. ఇంకా ఆపల సాకేస్తది అనే దాంట్లో ఉండిపోయావు. ఆ 3 రోజులు ఇరగదీశావు. ఒక ఇద్దరిని కన్నావు. ఏమైంది? నిన్ను సాకడానికి ఒక ఇద్దరు, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ఒకటొచ్చింది. అది సాకుతుంది. తర్వాత ఇద్దరు పుట్టారు. మా నాన్న ఒక ముండాకోరు. మా నాన్న వల్ల కాదు. ఏమైపోతారు? ఆ ఇద్దరు ముండాకోరలా తయారైపోతారు. నీకెప్పుడు బుద్ధి వస్తుందంటే విను. నాకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు, నా బంగారం, నా బుజ్జి, నా కన్నా అంటూ నీ తల్లిదండ్రులు నిన్ను ఎత్తుకొని భుజాలు వేసుకొని తిరగతారు చూడు. తిరిగేదే కాకుండా మీ నాన్న మీసాలు మెలేసుకొని తొడగొడుతూ ఒక క్వార్టర్ వేసి, నా కొడకలారా ఎవడో నాకు కొడుకు లేడు, వీడికి కొరువు పెట్టడానికి మనిషి లేడు అని తిట్టిన ప్రతి ఒక్కడికి పుట్టాడురా నా కొడుకు, ఇంకా నేను ఎవడికి తగ్గనరా అని మీసం మెలేసిన రోజు ఎంత ఆనందపడి ఉంటాడో తెలుసా. కానీ ఆయన నువ్వు పుట్టకముందు ఎన్నో బాధలు పడి ఉంటాడు. నువ్వు పుట్టే ముందు సీమంతాలు, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అడ్డం తిరిగి అక్కడ ఎక్విప్మెంట్ లేక నువ్వు సస్తావేమో అని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి నార్మల్ డెలివరీ అయితే లేట్ అవుతుందనేసి సిజరింగ్ చేసి నిన్ను బయటకు తీసి హెల్తీగా బయటకు తీసుకొచ్చి నీకు కావాల్సినటువన్నీ అదే ఉంటాయి కదా, పురుడు ఇలాంటివన్నీ చేసి నామకరణం చేసి 5 ఏళ్ళకి బడికి పంపించి, ఇలాంటి బడులు కూడా కాదు, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో పోతే చదువుతాడో చదువురో వాళ్ళు చెప్తారో చెప్పరో నిన్ను ప్రైవేట్ స్కూల్లో పంపించి మంచిగా చదివించి మంచి కొత్తవి నువ్వు అడిగింది కోరింది ఆ కొడుకు అడిగాడబ్బా. నా కొడుకు చూడు ఈ డ్రెస్లో ఎలా ఉన్నాడా, కొత్త హీరోలాగా తల 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 మెరిసిపోతున్నాడా. ఆయనలా మెరిపించుకొని కొత్త బైకులు, ఫోన్లు తిరగరా, జాగ్రత్త నాయనా, జాగ్రత్త పోయిసిరా, మీ అమ్మ ఎదురు వస్తుంది, మీ నాయన ఎదురు వస్తాడు అని పంపించి నువ్వు అక్కడ పోయి పీకేది ఏంది? ఆ పిల్ల వెనకాల సెక్ 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 అని 2 రౌండ్లు వేసి ఆ 5లో నుంచి 2 రౌండ్లు వేసుకొచ్చి ఈడి 3 5లో నుంచి 4 5లో మీ ఇంటికాడికి వచ్చేకలికి బుద్ధి మందిలా వస్తావు. ఐడితో వదులుతారా? ఆ తోటకూర, పాకుకూర, ఆయాకు ఇయాకు పెడితే ఆడ నువ్వు హెల్తీ పాడైపోతుందేమో అని వాళ్ళు తినేది చెత్తా చెదారం. నీకు గుడ్లు కూరలనిగా పెట్టి పెంచి ఆ కండలు తిప్పించి తిరగనిచ్చి ఎక్క నా కొడుకు చూడరా ఏమున్నాడురా, ఇంకెవడు మొగోళ్ళు లేడు అనే విధంగా నిన్ను మొగోళ్ళ పెంచి పెద్ద దునపోతం చేసి పెద్ద హీరోని చేసి నిన్ను మురిసిపోతుంటే వాళ్ళకి నువ్వేమిస్తున్నావు? ఏమి ఇస్తున్నావు అసలు? నీ బహుమతిగా తాగి దొల్లాడడం తప్ప. తాగుతున్నావు, దొల్లాడుతున్నావు, ఆ పిల్లని మోసం చేస్తున్నావు. నువ్వు చేయని తప్పేంటి? నువ్వు చేసిన మంచి ఒకటి ఆలోచించు. టైంకి ఇంటికి వస్తున్నావా? అమ్మ తిన్నావా అని అడిగావా? నాన్న ఇంక చాలేనన్నా, నేను ఏదో ఒక వర్క్ చేస్తాను, జాబ్ చేస్తాను, నువ్వు ఇంటికాడున్నా, ఇంటికాడుండి మొత్తం హ్యాండిల్ చేయి, ఎంతో కాస్త డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను, మంచిగా చేసుకుందాం అని చెప్పావా? అవి నీకు తెలిస్తే కదా అలా తయారు చేసిపోద్ది నీ సొసైటీ. నిన్ను అలా వాటికి అలవాటు పడ్డావు, తయారు చేసాం అక్కడ పక్కన పెడితే నీకేంది? నువ్వు పుట్టగానే అన్నీ సంతోషంగా నీ ముడ్డిగాడికి వచ్చేలా చేశారు ఇంట్లో వాళ్ళు. ప్రతిదీ నీకు నొప్పి తగలకుండా, అసలు నొప్పి అంటే ఏంటో తెలియకుండా చేశారు నీ ఇంట్లో వాళ్ళు. బయటకు వచ్చాక ఆ నొప్పి తెలిసినప్పుడు ప్రతిసారి అంటే కష్టమైన ఎగ్జామ్స్ ఏం వద్దురా, అట ఏట్లో పోయి ఆడుకుందాం, అట చెరువుల్లో పోయి తిరగదాం అని ఫ్రెండ్స్ తీసుకెళ్ళడం, ఈ ఎగ్జామ్స్ ఇక్కడ దొబ్బేయడం. మంచిగా చదివి లెర్నింగ్ స్కిల్స్ పెంచుకుంటే నువ్వేమైనా పీకచ్చు అనేది నీకు తెలియదు. ఆ పిల్ల వెనకాల తిరిగితే మంచిగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హ్యాపీగా డోపమైన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీగా నరాలు జిమ్ అంటారా మామ అనేది తెలుసుకున్నావు. ఎంత తెలుసుకున్నవాడివి నువ్వేమన్నా పీకితే అవన్నీ కూడా వస్తాయని తెలుసుకోలేకపోయావు. ఎక్కడ పక్కన పెట్టు. ఇవన్నీ చూసిన జనాభా ఏమన్నారు? నిన్నేమంటారా? నువ్వు అన్నిటికీ ఈడ్చిపెట్టేస్తున్నావో మీ అమ్మ నాయన అంటారు. కన్నెర్రా కనేసి ఊరి మీద వదిలేశారు ఒక ముండాకూరని. ఈయన్ని ఎట్ట భరిస్తున్నారో ఇంట్లో వాళ్ళు ఏం అర్థం కావట్లేదు, కానీ ఊరిని దోచుకు తింటున్నాడు రా. మళ్ళీ మీసాలు తిప్పడం, బెనేసుకోవడం, బండల గాడిదని పెంచినారా ఇన్ని. ఏమిరా వీళ్ళు కనడం వల్ల ఏంట్రా ఉపయోగం అన్నప్పుడు వాళ్ళు నిన్ను అడగలేక, వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పలేక, అది ఎప్పుడో పొలంలో పురుగులు వస్తాయని తెచ్చిన మందు తాగి ఈయన్ని బెదిరిద్దాం, అట్నైనా మారుతాడేమో, ఫ్యూచర్లో కొంచెం ముందుకు వెళ్తాడేమో అని బెదిరించడం కోసం తాగి కొన ఊపిరితో బెడ్ మీద పడినప్పుడు అప్పుడు వచ్చి నీకు డాక్టర్లు, నాయనా ఇదంతా జరగదు, 25 లక్షలు పెడితే నీ తల్లిదండ్రులు బతికి బయటపడతారు, లేకుంటే పోతారు అట్టించట్టే అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి ఎవరిని అడగాలో తెలియదు. ఎవరిని అడిగితే ఏం తెచ్చిస్తారు? ఫ్రెండ్స్ నడతావా? అంతగా మించిన మొండాకూరలోళ్ళు. సొసైటీలో ఇంకెవరిని అడదావా? నిన్ను నమ్మి పావలాగదు కదా కన్నెత్తి చూసేవాళ్ళు లేరు. అట్నైనా నువ్వైనా ఆ ముందు దాకా ఆడ బెడ్ మీద ఉంటే ఈ ముసల వాళ్ళనైనా చూసి ఈ సొసైటీ ఇచ్చేదేమో, ఎందుకంటే ఆ కిడ్నీలైనా అమ్మి ఆ డబ్బులు ఇస్తారేమోనని. చూసావా? నిన్ను నమ్మి
రూ. 1 కదా, నీతో కూడా కూర్చొని గ్లాసులు కొలత వేసుకొని తాగినోడు కూడా ఒక్కడు రూప నిన్ను దేకకపోయా. ఇట నీ పెళ్ళాం అంటావా? నీ పెళ్ళాం దగ్గర పుస్తుంటాను కదా మెడలో, నువ్వు కట్టిన తాలిబొట్టితో కూడా అమ్మి తాగి దెంగావు. పిల్లకాయలు అంటావా? వాళ్ళు ఏం చేయలేరు. ఇంక పెళ్ళాం ఉండదా? నిన్ను సాకం సరిపోయా, పిల్లకాయలు సాకం సరిపోయా? ఆ అమ్మాయి ఏమని చేస్తుంది? కూలి నాలి సాకం సరిపోయా. వచ్చినప్పుడు మహారాణిలాగా వచ్చింది, ఇప్పుడేమంటే బక్క చెక్కకపోయింది. ఒక్క పని చెయ్యి, వాళ్ళని బతికించలేవు, ఎవరిని అడగలేవు, ఎవరు నీకు ఇరు, ఎవరు నిన్ను దేకరు. పెళ్ళాం పిల్లకాయలని తీసుకుపోయి గాడన్న గుళ్ళో వదిలేయి. మీ అమ్మ మీ నాయన కొన ఊపిరితో ఉన్నాగానే రేపో మాప చస్తారు అనే టైం ముందుగానే నువ్వే కాస్త మంచి మందు తీసుకొని తాగి చచ్చిపో. ఎందుకంటే అది వినైనా పా, నాకు ముందు నా కొడుకు చచ్చాడురా ఈ సొసైటీలో, ఇటోడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, మాకన్నా ముందు వెళ్ళిపోయాడు, ఇంకెన్ని చెడ్డ పేరు తెస్తాడు, మాకు చచ్చినా కూడా మమ్మల్ని ప్రశాంతంగా బానీడు అనే బాధని వాళ్ళకి లేకుండా తీర్చిపెట్టి మంచి పని చేసి పడిపోతాం. ఉంటా.